సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ లలితాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు. తాండూరును ముంచెత్తిన వర్షం, ఉద్రిక్తంగా ప్రవహిస్తున్న వాగులు వంకలు, ముంపు ప్రాంతాలను జిల్లా అధికారులతో పాటు పరిశీలించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నేడు 6వ రోజు శనివారం శ్రీ లలితాదేవిగా అమ్మవారు దర్శనమిచ్చారు. తాండూరు పట్టణంలోని శ్రీకాళికాదేవి దేవాలయంలో దేవీ నవరాత్రులలో భాగంగా మహిళలు లలిత సహస్రనామాలను పఠించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా శ్రీకాళికాదేవి దేవాలయంలో అమ్మవారిని కొలుస్తున్నామని, దేవీ నవరాత్రులను కూడా భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు దేవీ నవరాత్రుల కార్యక్రమం తర్వాత బతుకమ్మ ఆట పాటలలో ఉత్సాహంగా పాల్గొంటున్నామని మహిళలు తెలిపారు. భక్తులు దేవీ నవరాత్రుల సందర్భంగా దేవాలయంలో 108 ప్రదక్షిణల కోసం భారీ సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం శరదృతు శరన్నవరాత్రులు జరుపుకుంటున్నటువంటి తాండూరు గ్రామస్తులందరికీ కూడా శుభాకాంక్షలు. అయితే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, గత 30 సంవత్సరాలుగా మేము ఈ కాళికాలయంలో అమ్మవారిని ప్రతి శుక్రవారం కూడా లలితా సహస్రనామాలతో అమ్మవారిని సేవిస్తున్నాము. అదేవిధంగా నవరాత్రులు కూడా అంగరంగ వైభవంగా మా విజయకుమార్ పంతులు ఆధ్వర్యంలో ఎంతో చక్కగా జరుపుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది. యథావిధిగా ఈ సంవత్సరం కూడా మేము శరన్నవరాత్రులను జరుపుకుంటున్నాము. ఈరోజు ముఖ్యంగా లలితా పంచమి, అమ్మవారిని లలితామాతగా లలితాదేవి అలంకరణలో అమ్మవారిని పూలతో అలంకరిస్తున్నాం. కాబట్టి మా గ్రామస్తులంతా కూడా, ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని ఒడిబియ్యంతో అమ్మవారిని అలంకరిస్తాము. ఒడిబియ్యం కూడా వేస్తాము. కాబట్టి దయచేసి మహిళలందరూ ఈ లలిత మాత దేవికి వచ్చి అందరూ కూడా లలితా సహస్రనామాలతో అష్టోత్తరం జరుపుకొని అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి అమ్మ యొక్క కృపకు పాత్రలవుదామని కోరుతున్నాం. నవరాత్రుల్లో బతుకమ్మను పేర్చి బతుకమ్మను కూడా జరుపుకొని బతుకమ్మ చుట్టూ రకరకాలుగా ఆటలాడుతూ అమ్మవారిని ఆ విధంగా కూడా సేవించుకుంటున్నాము. గత 4 సంవత్సరాల నుంచి బతుకమ్మ సంబరం కూడా జరుపుకుంటున్నాము. కాబట్టి అమ్మవారిని అనేక రీతులుగా కుంకుమార్చన, లలితా సహస్రనామాలు, బతుకమ్మతో అమ్మవారిని ఆరాధిస్తూ అమ్మ యొక్క కృపకు పాత్రలవుతున్నాము. అమ్మ యొక్క మహత్యము చాలా ఉన్నది, అనుభవపూర్వకంగా మేము చెప్తున్నాం. కాబట్టి అందరూ దయచేసి పెద్ద సంఖ్యలో ఇట్టి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. భయంకరి అమృతాది మహాశక్తి సమృత డాకినీశ్వరి అనాథాగ్నిలయ శ్యామభావనద్వయ దంశోజ్వల క్షమాలాదిధరా సంస్థిత కాళరాత్రౌ సిగ్నోదన ప్రియ. తాండూరు పట్టణంలోని ఆదర్శనగర్ కట్టమైసమ్మ దేవాలయంలో దేవీ నవరాత్రులలో భాగంగా మహిళలు లలిత సహస్రనామాలను పఠించారు. సిద్ధేశ్వరి సిద్ధ విద్య సిద్ధ మాతా యశస్విని విశుద్ధ చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచని సహన వదనైక సమన్విత పాయసన్నా ప్రియ సొక్ష పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సంస్థిత కాళరాజాది దిగ్బోధన ప్రియ మహావీరేంద్రమర్యాది విరామిత రక్తవర్ణ మంత్రనేత్ర వినామ స్వరూపిణి స్వాతి సానాము జగత చతుర్వర్త మనోహర స్థూలజారి సంపన్న వర్ణాది గర్భిత వేదో నిషావదో తాండూరు నియోజకవర్గంలో గత 24 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు ఉద్రిక్తంగా ప్రవహించాయి. గత 70 సంవత్సరాలుగా ఇలాంటి వర్షం కురవలేదని తాండూరు మండలం వీర్షెట్పల్లి గ్రామస్తులు తమ ఆవేదనను తెలిపారు. తాండూరు కోడంగల్ మార్గంలో ఉన్న కాగ్నా నది ఉప్పొంగి ప్రవహించింది. వరద నీటి ఉద్రిక్తతకి జాతీయ రహదారి కోసం వేసిన పిల్లర్లకు ఉన్న ఇనుప కడ్డీలు ఓ వైపుకు వంగిపోయాయి. తాండూరు మండలం సంగం కలాన్ వీర్షెట్పల్లి గ్రామాలకు పూర్తిగా రవాణా నిలిచిపోయింది.
నిలిచిపోయింది. వీర్శెట్పల్లి గ్రామం జల దిగ్బంధంలో ఉండిపోయింది. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ చీమల నరసింహులు మాట్లాడుతూ గత 70 సంవత్సరాలుగా ఇలాంటి వర్ష బీభత్సం జరగలేదని అన్నారు. సుమారు 70 సంవత్సరాలుగా వీర్శెట్టి గ్రామం లోపలికి కాకినాడ నది వస్తుంది, కానీ ఇంత పెద్ద మొత్తంలో 70 సంవత్సరాల్లో ఎప్పుడు రాలేదు. మరి ఈ వరద అనేది సుమారు వీర్శెట్టిపల్లి గ్రామం శివారులో ఉన్నటువంటి పంట పొలాలు మొత్తం నీటిలో మునిగిపోయినాయి. అదేవిధంగా పశువులు కూడా కొన్ని ఊరు బయట ఉన్నాయి, అక్కడనే ఉన్న జనం కూడా అక్కడనే ఊరు బయట నిలబడ్డారు. నిన్న తాండూరు అయిన వాళ్ళు అక్కడనే ఊరు బయట ఉన్నారు. మరి ఇప్పుడు కూడా ఇళ్లల్లో ఒక తొడలలో నీళ్ళ వరకు జరిగినాయి 2-3 ఇళ్లలో. ఆ ఇళ్లలో వాళ్ళు ఉన్న ధాన్యం కూడా నానిపోయింది. మరి సామాన్తో కూడా వంట సామాన్లు కూడా మొత్తం నానిపోయినాయి. మరి మేకలను కొన్ని పల్లాలపై ఎత్తుగడ్డలకు తీసుకొని పోయినరు. పశువులను తీసి ఇండ్ల కొట్టాలలోకి వెళ్ళి నీళ్ళు వస్తే ఆ రోడ్డు పైన కట్టేసినారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒక అధికారి కూడా ఇంతవరకు మాకు ఫోన్ చేయలేదు. మరి ఏంది పరిస్థితి, ఏంది గ్రామం ఎట్లా ఉంది? మరి వార్తలలో చెప్తున్నారు అప్రమత్తంగా ఉండండి. కానీ వీర్శెట్టిపల్లి గ్రామం ఎప్పుడు వర్షాకాలంలో ప్రభుత్వానికి నోటెడ్ అన్నట్టు వాగు వచ్చిందంటే వీర్శెట్టిపల్లికి తప్పనిసరిగా నీళ్ళు వస్తాయని చెప్పి. మరి ఇంత పరిస్థితి వాళ్ళు వాగులో తాండూరులో ఉన్న మండలంలో కానీ జిల్లా స్థాయిలో ఉన్న అధికారులు ఎవరు ఇంతవరకు గ్రామ పరిస్థితి ఏందని ఎవరు ఫోన్ చేయకపోవడం చాలా బాధాకరం. మరి ఇప్పటికైనా స్పందించి ఈ యొక్క పంట పొలాలను కానీ మరి పశువుల పరిస్థితి కానీ మనుషుల యొక్క పరిస్థితి కానీ ఆలోచన చేసి మరి తగు విధంగా ప్రభుత్వం సహాయం చేయాలని కోరుకుంటున్నాం. విద్యుత్ కూడా మరి పోల్లు పడిపోయినట్లని కరెంట్ అయితే మధ్యాహ్నం రాత్రి 3 గంటల నుండి కరెంటు కూడా అంతరాయం ఏర్పడ్డది. మరి దాన్ని కూడా సరిచేసి మరి తాగునీటి సౌకర్యం అయితే పూర్తిగా లేదు. ఎందుకంటే బోర్ల వరకు నీళ్ళు వచ్చినాయి, మరి మోటార్లన్నీ నీటిలో మునిగిపోయినాయి. కాబట్టి ఈ తాగునీటి సమస్య కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇగో గ్రామంలో కలుషితమైన నీళ్ళల్లో అందరం నిలబడ్డారు, మెట్లపైన ఇండ్లపైన నిలబడ్డారు. మరి ఆ పరిస్థితి తట్టుకోవాలి, కనీసం మంచినీటి వసతి అయితే ఏర్పాటు చేయాలని మరి కోరుకుంటున్నాం. సంగం కలాన్ గ్రామ సమీపంలో ఉన్న వాగు ఉద్రిక్తంగా ప్రవహించడంతో రవాణా నిలిచిపోయింది. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ చిట్టినాడు సిమెంట్ కర్మాగారం వారు ఏర్పాటు చేసిన రైల్వే లైన్ అండర్ బ్రిడ్జ్ తక్కువ స్థలంలో నిర్మించినందువల్లే ఇలాంటి సంఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయని అన్నారు. రైల్వే ట్రాక్ ఈడ కింద ఉన్న మొత్తం చేనులు పోయినాయి. ఇక ఇది మొత్తం చెరువు కట్టలాగా కట్టింది. ఇక వీడు ఆడికిడికి ఊరు రౌండ్ మొత్తం రైల్వే ట్రాక్ వచ్చింది. ఇక కంపెనీకి ఇక ఊరికి ఇక గింతే డిస్టెన్స్. ఇక గీడ ఇండ్లు ఉన్నాయి, గీడ కంపెనీ ఉన్నాయి. ఇంత దగ్గర కూడా నా కంపెనీ కడతాడా అసలు? ఇక ఈ ఇండ్లు మొత్తం ఆ ట్యాంక్ వరకు వెళ్ళిపోయినాయి రాత్రి నీళ్ళు. ఇక ఈ ఇండ్లు మొత్తం మునిగిపోయినాయి, ఇండ్లు మునిగిపోయినాయి. ఇక్కడ ఉన్న పొలాలు మొత్తం దాదాపు 500 ఎకరాల పొలాలు సంఘంలా. ఈ కారణం ఓన్లీ రైల్వే ట్రాక్ కారణం వల్లనే. ఇక ఇప్పటికి తగ్గలేవు నీళ్ళు. ఈ బ్రిడ్జ్ కానుకొని పోయినాయి. ఇంతకుముందు ఏమవుతుందంటే ఈ బ్రిడ్జ్ లేకున్నప్పుడు ఇక ఇక్కడ చెట్టు కనిపిస్తున్నాయి, ఇంత దూరంకి వెళ్ళి నీళ్ళు పోతుండే. ఇప్పుడు ఏమైనా దూరంకి వెళ్ళి పోతలేవు అసలు నీళ్ళు. ఇది మొత్తం చెరువు కట్టలాగా అయిపోయింది. ఆడికిడికి ఇట్లా కట్టిన వాడు దాని కారణంగా వెళ్ళిపోతలేవు. లేకపోతే స్టేట్ వెళ్ళిపోతుండే నీళ్ళు, ఊర్లోకి రాకపోతుండే. సంఘం పుట్టిన నీళ్ళు అయినా కూడా ఇప్పటివరకు సంఘంలోకి నీళ్ళు రాలేవు. మొదటిసారి వచ్చినాయి ఇవి. ఇంతకుముందు చేనులు పోయినప్పుడు కలెక్టర్ మేడంకి ఇచ్చిన నేను అప్డేట్, కానీ ఎవరు స్పందించలేడు. అప్పుడు అందరికీ నమస్కారం చెల్లిస్తున్నాను. మా సంగంకలం గ్రామం రాత్రి చాలా మా ఎస్సీ కాలనీ వాడ చాలా బీభత్సకరంగా నీటిలో మునిగిపోయి ప్రజలందరూ ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఇంతవరకు కూడా 24 గంటలు గడిచిపోయినప్పటికీ కూడా ఏ నాయకుడు స్పందించలేదు, ఎవరు పట్టించుకోలేదు, ఎవరు కూడా ఎలా ఉన్నారని కూడా అడగలేదు. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఏం తిన్నారు కూడా అని ఎవరు అడగలేదు. మరి ఈ సంగంకలం గ్రామ పెద్దలు కానీ ఇంకా నాయకులు ఎవరు కూడా పట్టించుకోలేదు. మరి ఇంత జరిగినప్పటికీ కూడా మరి వాటర్ వచ్చి ఇంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఎంతమంది మరి నష్టపోతున్నప్పటికీ, అలాగే పొలాలు కూడా నష్టపోతున్నప్పటికీ కూడా ఎవరు పట్టించుకోలేకపోతున్నారు. కాబట్టి నాయకులు స్పందించి మా యొక్క గ్రామాన్ని లేదా ఎస్సీ కాలాన్ని మరి ఏదైనా మేలు చేసి ఆ యొక్క ట్రాక్ ద్వారా ఈ చిట్నాడికి వెళ్ళినటువంటి రైల్వే ట్రాక్ ద్వారా చాలా ఇబ్బంది కలుగుతుంది. ఆ బ్రిడ్జి 3 పిల్లర్స్ వేయడం బట్టి చాలా నీళ్లు గ్రామంలోనికి వస్తున్నాయి. ఇంతకుముందు ఎంత వర్షం కురిసినప్పటికీ కూడా ఒక్క చుక్క నీళ్లు గ్రామంలోనికి రాకపోయాయి, కానీ ఈ బ్రిడ్జ్ కట్టడం బట్టి నీళ్లు గ్రామంలోనికి వస్తున్నాయి. కాబట్టి నాయకులు లేదా
ముఖ్యమంత్రి గారు స్పందించి దీన్ని పరిష్కరించగలరని మేము కోరుతున్నాము. సంజయం కలాం తాండూరు మండల్ వికారాబాద్ డిస్ట్రిక్ట్ మాది. నైట్ భారీ వర్షాలు కురవడం వలన ఇక్కడ బండల వాళ్ళు ఏమైందంటే రైల్వే బ్రిడ్జ్ కట్టి చెట్టినారు సిమెంట్ కంపెనీ వాళ్ళు. ఇంతకుముందు 15 రోజులు వానలు పడ్డా కూడా సంజయం ఊర్లోకి ఒక చుక్క నీళ్ళు రాకపోతుండే. ఈ రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ కట్టడం వల్లనే రాత్రి నీళ్ళు వచ్చినాయి. ఈ విధంగా ఊర్లోకి నీళ్ళు రావడం 3 సార్లు. ఇక ఇప్పుడు కింద ఇక్కడ ఉన్న ఈ ఇల్లు మొత్తం దాదాపు 100 ఇళ్ళు మునిగిపోయినాయి. పండుకున్నదనే ఉన్నారు, లేపుకొని వచ్చిన ఇళ్ళకి వెళ్ళి గుంజుకొని ఒకరొకరికి ముసలోళ్ళు ఉన్నారు, చిన్న పిల్లలకి ఎత్తుకొని వచ్చినాము. ప్రతిసారి ఇట్లనైతే ఎట్లా బతుకుతాము? వాన పడి ఇప్పటి వరకు 48 గంటలు అవుతున్నది. 48 గంటల నుంచి ఇప్పటి వరకు వాగలో నీళ్ళు దిగలేవు. అవతలోడు అవతలకే, యువతలకే. ఊర్లో నుంచి వేరే వ్యక్తి బయటికి కొనికే వస్తలేదు. ఇప్పుడు ఇంకొక గంట వాన పడ్డాయనుకో మళ్ళీ ఊరు మొత్తం నీటి మట్టం అయిపోతుంది. అదే నైట్ పడ్డ వాన ఇంకొక గంట 2 గంటలు పడి ఉంటే సంజమూరు మొత్తం కలాస్ మొత్తం మునిగిపోతుండే. దాదాపు 70% మనుషులు చచ్చిపోతుండే సంజమూరులో. 48 గంటలు గడుస్తున్నా కూడా ఒక లీడర్ రాలేడు ఇప్పటి వరకు. ఇవాళ ఇంట్లో తినడానికి అన్నము బియ్యం అవన్నీ తడిచిపోయినాయి. ఇప్పటి వరకు ఎవరికి ఒక బియ్యం ఇవ్వలేరు, ఏమి ఇవ్వలేరు. ప్రతి సంవత్సరం ఇట్లనైతే సంజం కాలంలో గ్రామ ఎస్సీ కాలనీ, కుర్వ కాలనీ కింద ఉన్న ఏరియా మొత్తం మునిగిపోతున్నది. అప్పుడు ఎవడొచ్చి అడుగుతున్నాడు? అసలు ఆ రైల్వే ట్రాక్ పర్మిషన్ ఎవడు ఇచ్చారు మీకు? ఆమె గవర్నమెంట్ రైల్వే ఎస్టిమేషన్ ప్రకారంగా 18 పిల్లలు ఉంటే 3 పిల్లలు చేసిండ్రు. దానివల్లనే ఇబ్బంది అవుతుంది. దీనివల్ల మొత్తం ట్రైన్లు అన్నీ పోతున్నాయి. ఈసారి ఫస్ట్ టైం ఇంతవరకు వచ్చింది. నైట్ నేను 9 గంటల టైంలో నా డ్రైవర్ పైన ముసలి వాళ్ళని ఎత్తుకొని వచ్చి చిన్నపిల్లలు ఎత్తుకొని వచ్చి డాక్టర్ల పైన మున్సిపాలిటీ డాక్టర్ రాలేదు, గవర్నమెంట్ ఉంది, డాక్టర్ కూడా పట్టించుకోలేడు, సెక్యూరిటీ కూడా పట్టించుకోలేడు, ఫోన్ కూడా చేయలేడు. సెక్యూరిటీ గ్రామ సెక్యూరిటీ మున్సిపల్ ట్రాక్టర్ పెట్టి వాళ్ళని తరలించాలి. నీటి ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడ తక్కువ లేని చోటకు తొలగించాలి. ఆ బాధ్యతలు కూడా తీసుకొని సెక్యూరిటీ ఉన్నాడు. ఇటువంటి గ్రామం ఉంది. ఈ గ్రామంలో వెంటనే స్పందించలేదు. ఎమ్మెల్యే, ఎంపీ ఎవరు వల్ల కాదు. సీఎం దృష్టికి పోవాలి. ఇది సీఎం అయితేనే అవుతుంది ఈ పని. సీఎం వరకు ఇది వెళ్ళాలని కోరుకుంటున్నా. తక్షణమే వీడియో చూసి సగటు సంజంకలం గ్రామ ప్రజలకు మేలు చేయాలని కోరుకుంటున్నాం. సంజంకలం గ్రామ ప్రజల తరపున మీకు మా వినతి అన్న. ఎక్కడ వణికే రాకొచ్చింది. ఇల్లు చుట్టూ నీళ్ళైనాయి. సంచులు అవన్నీ గుంజేసి గ్రామస్తులు హెల్ప్ చేసిండ్రు. ఇదివరకాయ ఎవరు రాలేరు, మనకెవరు అడగలేరు. ఇంకా జర సేపు అయితే ఇల్లు మునిగిపోతుండే. వాన జర బంద్ అయినందుకే ఇక జర బతికినాము. అదే దేవుడు దయ చూపి కొంచెం వాన పడలేనందుకు అప్పుడే జర తక్కువ అయినందుకే నీళ్ళంతా జర తక్కువ అయినాయి. ఇంట్లో బియ్యం అవన్నీ తడిచిపోయినాయి. అయితే పొద్దుగల నుంచి ఎట్లా తిన్నారు తాత? ఏం తిన్నాం. పొద్దుగల నుంచి ఉపాసమైనా ఈరోజు దేవుని దయతోని అది పొద్దు ఒకటి గట్లేతామంటున్నారు. ఏమీ దొరకనట్లనే అయిపోయింది. బియ్యము మొత్తం గింజలు, జొన్నలు, బియ్యం అన్ని తడిచిపోయినాయి. ఏంది ఇది ఊరు కాదా? అడిగా ఎవరు వడ్డిస్తున్నారు? నిన్న కొద్దిగా ఉపాసం ఉపాసమైనా ఎవరు వచ్చి ఏమైంది ఎట్లయిందని అడిగేటోనే లేరు. ఎట్లా ఇదేనా? బియ్యం అన్ని తడిచిపోయినాయి తాత. అన్ని బియ్యం అంతా పోయింది. ఇప్పుడు వండుకుంటే మీకు ఏం వస్తదే లేదు. యాసరి సంధి అట్టే ఉండము. లీడర్ రాలేదు, ఎవరు రాలేదు, ఏ సర్పంచ్ రాలేదు, ఎవరు రాలేరు. మీరు ఇప్పుడు గవర్నమెంట్కి ఏం అడగాలనుకుంటున్నాం? అరే మాకు ఏదైనా సాయం చేయమని అడుగుతాము. ఇండ్లు ఊడిపోయి కూడా ఇల్లు కూడా కట్టిమని చెప్తాము. గాడిపట్టిలు కూడా మీకు ఇష్టమైతుంది. లేకుంటే ఊరు మనం ఆ కంపెనీలో ఊరు కొంటే మేము ఎక్కడ పోయి ఆ గుంటలు పడతాము. ఇంకేమైతుంది? పోనీకే కష్టమే, రానికే కష్టమే. ఊరికే కొంటే ఊరిని ఉంటే మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఎక్కడ పోయి ఏదైనా అడవిలో నీళ్ళు కట్టుకొని వస్తాము. మాట్లాడండి.
ఏమని చెప్పావా నీకు ఎవరు పట్టుకుని రాకపోయి కాలమొక్క ఒక్క మా పిల్లలను జమ చేసుకపోయి కొడతా ఇక్కడ గుంకొని అనుకున్నాను అంటే నీళ్ళు మాకు కనగలడి రూపాయలు అక్కలది బాగా వచ్చింది ఎక్కడ అనుకున్నావా రాత్రి గాడ మోసట్ల అన్నిటి కొడతా ఇండ్లన్నీ మునిగిపోయినాయా మునిగిపోయిన కొడతా బియ్యం అవన్నీ తడిచిపోయినాయి మాకేం తినిపించలేదు ఇప్పుడు అన్నం కూడా లేదు కదా బియ్యం అన్ని తడిచిపోయినాయి పోయిన కొంచెం రేవంత్ అన్న సర్కారీ ముసలా వాళ్ళని గుర్తించి ఈ అవ్వకు తగ్గ సౌకర్యం కల్పించాలని కోరుకుంటున్నాం. ఇక ఇదే అన్న మా చెరుకు, ఇక ఇది రైల్వే ట్రాకు. అప్పుడు వీనికి రైల్వే ట్రాక్ ఆపితే 1,00,000 రూపాయలు ప్రతి సంవత్సరం నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఆ సంవత్సరం వాడు 1,00,000 రూపాయలు నాకు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత పోయి అడిగినా మళ్ళీ ఇవ్వలేడు. మాకేం అడుగుతున్నారు అబ్బాయి, అప్పుడు ఉన్న రైల్వే కాంట్రాక్టర్ గారికి అని చెప్పారు. కాంట్రాక్టర్కి ఫోన్ చేసి కూడా స్పందించలేడు. ఇది మొత్తం ఇక 4.5 ఎకరాలు సర్వే నెంబర్లా, సర్వే నెంబర్ 236/A. ఇది 4.5 ఎకరాలు చెరుకు పెట్టినాము. ఇది ఇప్పుడు దీపావళికి చెరుకు నరుకుతుండేది. ఎకరాకి 1,00,000 రూపాయలు ఇన్కమ్ ఉంటుండేది. 4 లక్షలు 4.5 లక్షలు ప్రాఫిట్ వస్తుంది మాకు. ఇక ఈ రైల్వే ట్రాక్ కారణం వల్ల ఇప్పుడు నేను ప్రతి సంవత్సరము ఇట్లా వాగులు వచ్చినప్పుడు ఈ రైల్వే ట్రాక్ అడ్డుకుంటున్నది. ఇక దాని కారణంగా ఇక చెరుకు మొత్తం 4 లక్షల పంట నాశనం అయిపోయింది. ఇప్పుడు మేము ఎట్లా ఏం చేసి బతకాలి, రైతులం ఏ విధంగా బతకాలి? కొంచెమన్నా స్పందించండి గవర్నమెంట్, స్పందించి రైల్వే ట్రాక్కి మీరు పెద్దోళ్ళు మాట్లాడితే పని అయిపోతుంది. ఇది 10 నిమిషాలు మీకు మీరు మనసు మీద తీసుకుంటే ఇక ఈ మొత్తం చేనులు, ఇక ఈ మొత్తం చేనులు పోయినాయి. దాదాపు మళ్ళీ 500 ఎకరాల పైననే ఉంటుంది. ఈ వాగ్పర్తి ఉన్న చేనులు మొత్తం నీటి మట్టం అయిపోయినాయి. అన్ని పంటలు నేల కొరికినాయి. నాది ఒక్కందే కాదు, ఇప్పుడు ఎంతోమంది పంటలు ఉన్నాయి, పెసలు ఉన్నాయి, కందులు ఉన్నాయి. ఇవి అన్ని పెసల చేనులు ఇవన్నీ పోయినాయి. చూడు, ఇక పెసలు పోయినాయి, కందులు పోయినాయి, అన్నీ పోయినాయి. ఇప్పుడు ఏం చేయలేదు దీన్ని. కరణ్కోట్ గ్రామ సమీపం నుండి సాగర్ సిమెంట్ వెళ్లే ప్రధాన రోడ్డు పూర్తిగా జలమయంగా మారింది. సాగర్ సిమెంట్ కర్మాగారానికి సిమెంట్ లోడ్ కోసం వెళ్లిన ఓ ట్యాంకర్ నీటిలో ఆగిపోయింది. విషయం తెలుసుకున్న తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ సిమెంట్ ట్యాంకర్ లో ఉన్న ఇద్దరిని బయటికి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించడంతో అక్కడికి చేరు SDRF స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఆధ్వర్యంలో పడవ ద్వారా వారిద్దరిని బయటికి తీసుకువచ్చారు. एक आधे घंटे में करूँ ఏం చేస్తారు మీరందరూ నీళ్ళు తక్కువ ఉంటే కొద్దిగా వేరు నువ్వు అమ్మా సార్ లైఫ్ జాకెట్ ఉండండి మనం ఆయన బాబు వేసుకోవాలి అది ఉండండి లైఫ్ జాకెట్ ఉండండి జాకెట్ వేసుకున్నాను
వెళ్ళిద్దరా सामने दोनों पेपर में फोटो आगा ఏం పేరు నామ్ క్యా జీ नाम क्या है बोलो सबको బషీరాబాద్ మండలం జీవనికి సమీపంలో ఉన్న కాగ్నా నది ఉద్రిక్తంగా ప్రవహించడంతో శ్రీ మహాలింగేశ్వర స్వామి దేవాలయం నీటిలో మునిగిపోయింది. జీవనికి దళితవాడలో ఉన్న కొన్ని ఇండ్లు జలమయమయ్యాయి. ఇండ్లలో నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పల్లెటూరు చాలు మునిగిన అనుకుంటా నీకు చెప్పిన వారే నీకు వేసి ఇంకేది ఇచ్చేసి అందులో
జీవన్గి శివారులో మహబూబ్ నగర్ మాజీ ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డికి సంబంధించిన గోశాల కాగ్నా నది ఒడ్డున ఉండడంతో పూర్తిగా మునిగిపోయింది. గోశాలలో ఉన్న ఆవులు పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డాయని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గోశాలలో మొత్తం 130 పైగా ఆవులు ఉండగా కొన్ని తప్పించుకోగా మరికొన్ని మృతి చెందాయి. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆదేశాల మేరకు కొన్ని ఆవులను SDRF రెస్క్యూ టీం కాపాడింది. చాలా మంది ఉంటారు. అందరు ముఖేష్ ఉన్నాడు, ముఖేష్ రామ్మాడు. ఈయన ఈ అక్కడ ఆవులకు తీయమంటే ఇక మాకు తీస్తావు. తెలంగాణ కర్ణాటక సరిహద్దు ప్రాంతం కర్ణాటక పరిధిలోని కర్సికేట్ గ్రామంలో వాగు ఉద్రిక్తంగా ప్రవహించడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రామా హాయ్ చెప్పు. ముంపుకు గురైన ప్రాంతాలను తాండూరు DSP బాలకృష్ణారెడ్డితో కలిసి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు భారీగా కురుస్తున్న వర్షాలకు అప్రమత్తంగా ఉండాలని, అవసరం ఉంటేనే ఇళ్ల నుండి బయటికి రావాలని సూచించారు. నీళ్ళకోవాలి కొద్దిగా ఇంటికి జరిగి కొంచెం
ఈ కాగ్నా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇట్లాంటి ఉధృతమైన నది ప్రవాహం మేము చిన్నప్పటి నుండి చూడలేము. అంతకుముందు మా పెద్దలు గ్రామస్తులు ఎవరు చూడని విధంగా ఉధృతంగా ప్రవహించే మొత్తం ఊరు సేన్లు కాగ్నా నది మొత్తం ఏకమై పారుతుంది. ఇది గత 50 సంవత్సరాల పూర్వం ఎప్పుడో ఒకసారి జరిగింది. అట్లాంటిది మళ్ళీ ఇప్పుడే చూస్తున్నామని గ్రామ పెద్దలు తెలియజేస్తున్నారు. మొత్తం ఇట్లాంటి ప్రవాహం ఎప్పుడు చూడలేదు, ఇంకా పెరిగే అవకాశం ఉన్నది. రోడ్ అడమ్మడం పడే ఒకసారి మనకు ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ అటెండ్కి వచ్చినప్పుడు చెప్పింది అప్పుడు మషన్లకు సగంకి వచ్చింది అంటే చూపించింది. ఇంటికి వచ్చిపోయింది ఒకసారి బాగా. అలా ఇంకోటాలు అతను బేయకంటే అతని వచ్చా పరిస్థితి పోయిన ఆడ దగ్గర మధ్య దగ్గరనే పోతుంది. కర్ణాటక వాళ్ళు రీచ్ అయ్యారు సార్. ఏదైనా ఫోన్ చేశారమ్మా కర్ణాటక వాళ్ళు వెళ్ళి కానీ మన కంపెనీ సార్ ఎన్టీఆర్ మన ఎన్టీఆర్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఇంకా పాయింట్కి రీచ్ కాలేదు సార్. వాళ్ళు మధ్యాహ్నం బోర్డు తీసుకొని ఒక పార్టీ చూడడానికి ఇబ్బందులు వాళ్ళు దగ్గరలో అటువైపు నుంచి దగ్గర 200 మీటర్స్ చాలా దగ్గర మన అటు సైడ్ చూడంగా బాగా వాటర్ ఉన్నాయి.
అప్పుడే ఎక్కువ కానీ నేర్చుకోవడానికి దగ్గర ఉంటుంది. ఇప్పుడు అక్కడ నుంచి వాళ్ళు లేకపోతే వాళ్ళు వచ్చి వదిలిపెడుతుంది అన్న. వాళ్ళకు వర్షం అయితే నాకు ఫోన్ చేసింది 2:30కి. నేను ఇక్కడ వచ్చి గాడి ఇక్కడ పెట్టేసి నేను నడుచుకుంటూ పోయినాను. పోయే వరకు అసలు ఏం మొత్తం వాటర్ మొత్తం నిండిపోయింది. మన సెట్లో పోయినాయి, ఆవులు అరుస్తూ ఉన్నాయి. చీకట్లో ఏం చేయలేము పరిస్థితి. ఆడికి కట్టె పెట్టినాము. ఆ తర్వాత 4 ఫీట్లు వచ్చేది ఇక్కడ వరకు. 50 సంవత్సరాల నుంచి రాలేదు సార్. నేను చూడలే ఎంత బాగా వచ్చింది, ఎంత బాగా అయితే చూడలేదు. ఊర్లో కూడా చాలా వచ్చినట్లు చాలా వచ్చినాయి. ఇప్పుడు ఎప్పుడు వచ్చినాయా ఇవి? ఎప్పుడు రాలేవు. ఇప్పుడు మడిగా ఒకటి కాల్ చేస్తుంది. అదే మొత్తం మీద రేకులు బ్లూ షీట్ మునిగిపోయి మీద రౌండ్ ఉంది కదా అంత వరకు వచ్చింది. రెడ్ రౌండ్ మొత్తం వచ్చింది. ఇప్పుడు కడిగి అవన్నీ సామాన్ కడిగి పెట్టి ఇప్పుడు కింద అన్ని సామాన్ అట్లా ఉన్నాయి. ఎక్కడెక్కడ డ్యామేజ్ అయినా ఏమో హౌస్ డ్యామేజ్ ముందు 4 డ్యామేజెస్ అయితే అవి స్టోర్ పోతున్నాయి సార్. దీనికోసం 60,000 స్టోర్ పోతుంది. ఇప్పుడు కూడా ఏమేమి డ్యామేజ్ అయినా మొత్తం రిపోర్ట్ వస్తుంది. సార్ వాళ్ళ అకౌంట్ నెంబర్ తీసుకొని స్టోర్ నుంచి అకౌంట్ క్రెడిట్ చేసేస్తాం. గోడంలో కూడా స్టాక్ మాల్ కూడా ఉన్నది. అది క్రాప్ డ్యామేజ్ కూడా ఎస్టిమేషన్ చేసి రిపోర్ట్ వస్తుంది. లేట్ అయినా సరే లాస్ట్ టైం ఒక బఫెల్లో చనిపోతే అది రిపోర్ట్ పంపినాం సార్. కాంపన్సేషన్ పంపించాం. ఒక బఫెల్లో యాదగిరిలో అయింది చనిపోయింది. 136 బఫెల్లో స్పెషల్గా పెట్టింది సార్. డీటెయిల్ రిపోర్ట్ వాళ్ళు అప్పగేసిన ఆలోచన చేస్తున్నారు కాదు అమ్మ జరిగింది. కానీ వాళ్ళు అవుట్ అవుట్ అయ్యేందుకు డిస్కౌంట్ అయింది. గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల బషీరాబాద్ మండలంలో జీవన్గి జట్టూరు గ్రామంలో మధ్యన మహబూబ్నగర్కు సంబంధించినటువంటి వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి మాజీ ఎంపీ గారి ఫామ్ హౌస్ ఉండడం, దాంట్లో 140-136 ఆవులు కట్టేయడం వలన, తాళ్లతో వీటిని ఎక్కడనే ఉండడం వలన అనుకోకుండా రాత్రి వచ్చినటువంటి వరదలో అవి ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నదో తెలియని పరిస్థితి. దాన్ని తెలుసుకోవడానికే ఈరోజు ఫైర్ సిబ్బందిని కానివ్వండి, హైదరాబాద్కి వెళ్ళి SDRF వాళ్ళని కానీ, మా పోలీస్ బృందము, రెవెన్యూ బృందం అందరూ కూడా వచ్చి ఉదయం 8 గంటల నుంచి వీలైనంత వరకు పశువులన్నింటినీ కాపాడాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా సహకరించి అంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి ఆ భగవంతుడు ఆవులని సాధ్యమైనంత వరకు రక్షించాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా ఈ కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ప్రజలందరూ కూడా సహకరించి, మీరు ఎవ్వరు కూడా అవసరం ఉంటేనే, ఇంకా 2 రోజులు వర్షాలు ఉన్నాయి, అవసరం ఉంటేనే బయటికి వెళ్ళాలి. అవసరం లేనిది మీరు బయటికి వెళ్ళి అనవసరంగా వేరే సమస్యలు కొని తెచ్చుకోవద్దు. ఈరోజు చూస్తూ ఉన్నాం, గత ఎక్కడ చూసినా పెద్ద మనుషులు అడిగినా కానీ ఈరోజు వీరశెట్టిపల్లికి పోయినాం ఉదయం. మాకు 70-80 సంవత్సరాల నుంచి ఇంత పెద్ద భారీ వర్షాలు ఎప్పుడు కూడా మేము చూడలేము. మా ఫాదర్స్ కూడా చెప్పినటువంటి సంగతి కూడా లేదు, అంత వర్షాలు వచ్చినాయి. ఇప్పుడు ఈడ చూస్తుంటే కూడా మొత్తం ఇక టెంపుల్ మునిగిపోవడం, ఇంత గ్రామం హైట్లో ఉన్నా కానీ చాలా మటుకు ఇంట్లోకి రావడం జరిగింది. ఇదంతా కూడా దురదృష్టకరం. దీన్ని అందరం కూడా చింతించవలసినటువంటి విషయము. దీన్ని నివారించుకోవాలంటే మనం అంతా కూడా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా అందరికీ తాండూరు నియోజకవర్గ ప్రజలకందరూ కూడా ఒకసారి యాక్టివ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.
పెద్దెముల్ మండలం ఇందూరు గ్రామంలో భారీ వర్షానికి వరద నీరు ఇళ్లలోకి ప్రవేశించింది. ఇందూరు సమీపంలో ఉన్న బ్రిడ్జ్ ఓ పద్ధతి ప్రకారం నిర్మించకపోవడం వల్ల వరద నీరు ఇళ్లలోకి ప్రవేశిస్తున్నదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిడ్జ్ ని ఆధునీకరించి వరదలు ఇందూరు గ్రామంలోకి తమ ఇళ్లలోకి రాకుండా చూడాలని గ్రామస్తులు ప్రధాన రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ముఖ్యంగా హరిజనవాడలోని ఇళ్లలోకి వరద నీరు చేరడం వల్ల వారికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టలేకపోయిందని ప్రధాన రోడ్డుపై ఇందూరు గ్రామస్తులు నిరసన చేపట్టారు. విషయం తెలుసుకున్న పెద్దెముల్ ఎంఆర్ఓ వెంకటేష్ ప్రసాద్, ఎస్ఐ వేణుకుమార్, పెద్దెముల్ మండల ప్రత్యేక అధికారి మైన్స్ ఏడి సత్యనారాయణ ఇందూరు గ్రామానికి చేరుకొని నిరసన చేపట్టిన గ్రామస్తులతో మాట్లాడారు. పెద్దెముల్ ఎస్ఐ వేణుకుమార్ ఆందోళనకారులను సమాధానపరిచి రోడ్డుకు అడ్డంగా ఉన్న ఎడ్ల బండ్లను పక్కకు లాగి భారీగా నిలిచిపోయిన వాహనాలను అక్కడి నుండి తరలించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. అనంతరం గ్రామస్తులు, అధికారులు చర్చలు జరిపి భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలను గురించి మాట్లాడారు. నరకం చూసిండ్రు, వాళ్ళ పిండి, బియ్యము, గ్యాస్ అన్ని మొత్తానికి నానిపోయినాయి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు పట్టుకొని బిక్కుమని అది వాళ్ళు సెల్ఫ్ల మీద కూర్చోబెట్టారు పిల్లల్ని. అటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మా గ్రామస్తుల నుంచి మా డిమాండ్ ఏంటంటే ఇక్కడ ఈ బ్రిడ్జ్ ఒకటి మంచిగా చేయడము. ప్రతి సంవత్సరం ఇదే జరుగుతున్నది. వర్షాకాలంలో ప్రతి అధికారి వస్తుండు, చెప్తుండు, పోతురు. దీనికి సమస్య పరిష్కారం అవుతలేదు. మా డిమాండ్ ఏంటంటే ఇక్కడ ఇది ఒకటి పరిష్కారం కావాలి. ప్రత్యేక ప్యాకేజ్ ద్వారా మా గ్రామానికి ప్రత్యేక ప్యాకేజ్ ద్వారా ఎస్సీ కాలనీలోని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలి. ఇందిరమ్మ దాంట్లో ఇప్పుడు ఇచ్చిన ఇల్లు ఏ ఒక్కరికి కూడా ఇవ్వలేరు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎస్సీ కాలనీలో వరద వచ్చేటోళ్ళకి మొత్తానికి ఇండ్లు కూడా ప్రత్యేక ప్యాకేజ్ 5 లక్షలు సరిపోదు, వాళ్ళకు 10 లక్షలు ఇచ్చి వాళ్ళ ఇండ్లు కట్టియగలరని మేము కోరుతున్నాం. ఇదే సమస్య. వాళ్ళు ఏం చేస్తారంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ టీఆర్ఎస్ వాళ్ళకి ఒక్కరికి ఇల్లు ఇచ్చిన పాపం లేదు. మొత్తం కాంగ్రెస్ వాళ్ళు ఎవరెవరో నెమ్కిస్తున్న వాళ్ళు నెమ్కి వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళు మేము ఆడబోతాం సార్. మాకైతే గుంతలో ఇంటి చేయలే కదా. మాకు అందరికీ మొదటి ప్రాధాన్యత ఇక్కడ ఉన్న వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఈ వరద నీళ్ళు వచ్చేట వాళ్ళకు మొదటి ప్రాధాన్యతలో ఫస్ట్ లిస్ట్ లా వాళ్ళకి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. 5 లక్షలు కూడా సరిపోవు, వాళ్ళకి 10 లక్షలు ప్రత్యేక ప్యాకేజ్ ద్వారా ఇవ్వాలని మనం చేస్తున్నాం. ఒక అధికారి రాలేడు, ఒక ఎమ్మెల్యే రాలేడు, నీళ్ళు వచ్చి నైట్ 8 అవుతున్నా సార్. ఇక్కడ మొత్తం ఇళ్ళకి నీళ్ళు పోయింది, ఒక్కరికి రాలేరు. వీడియోలు కూడా చూడండి కావాలంటే. మేమే వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఎవరు రాలేడు. మేము యూత్ మొత్తం ఒక 15 మంది నుంచి రోడ్ బ్లాక్ చేస్తాం. రారు సార్, ఇలా చేస్తేనే రోడ్ బ్లాక్ చేస్తేనే వస్తారు. దీనికైనా కూడా లాభం లేదు కదా సార్, పరిష్కారం లేదు, ఏం లాభం సార్? సార్ ఆ వాటర్ మొత్తం ప్రాబ్లం ఇది బ్రిడ్జి నుంచి. మళ్ళీ ఇక్కడ ఇంట్లో కూడా ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. అది కూడా మొత్తం జర అందరూ పట్టించుకుంటే బాగుంటుందని, అందుకే కొంచెం బ్రిడ్జి కూడా మంచిగా చేస్తే బాగుంటుందని. కానీ మాకు సమస్య అనేది ఏమీ తీర్చలేదు, అయితలేదు. ఎవరు వచ్చినా చూసి వెళ్ళిపోతున్నారు అంతే. ఉన్నాయి నీళ్ళు మొత్తం పూరా మొత్తం మర్చిపోయింది. మొత్తం నైట్ మొత్తం సైడ్ మొత్తం వాటర్ వచ్చినాయి సార్. ఈ సైడ్ ఆ సైడ్ మొత్తం వాటర్ వచ్చేసినాయి. నైట్ మొత్తం ఇంతవరకు చూసిపోయింది, రాత్రికాలు మొత్తం చూసిపోయి ఇంతవరకు ఎవరు రెస్పాన్స్ ఒక మా ఊరు పెద్ద మనుషులు లేదు, ఎవరు చేస్తారు ఇంతవరకు ఎవరు చూసిన వాళ్ళు ఎవరు చూసిన వాళ్ళు ఏం లేదు. ఇదే ఉంది వర్షాలు మొత్తం 10 సంవత్సరం ఇదే లొల్లి పంచాయతీ ఉన్నది. ఇంతవరకు మా పరిష్కార విషయంలో ఎవరు లేనే లేదు సార్. ఇంతవరకు నైట్ మొత్తం ఇదే అయిపోయింది. అక్కడ చూసిపోయారు, అందరూ చూసిపోయారు. ఇంకా మా పరిష్కార విషయంలో ఎవరు లేనే లేరు. ఇది మా బాధ. ఇది మా పరిష్కారమైన తర్వాత మేము ఈయన కూర్చుంటాం, ఇక్కడ కూర్చుంటాం. సంవత్సరం ఇదే సార్. ఇది కూర్చున్నాం, చెప్పడం పోవడం పని మాత్రం పరిష్కారం ఏమి లేదు. ఆ పరిష్కారమైన తర్వాత మేము ఇక్కడ ఉంటాం సార్. 9 గంటల వరకు ఎక్కడ వెహికల్స్ అక్కడ నైట్ కూడా ఆగిపోయినాయి. ప్రతి ఒక్కరికి ఇళ్ళకి నీళ్ళు పోయినాయి. మేము పొద్దుగాలు వచ్చి ఇక్కడ రోడ్ దోదామని ఇక్కడికి వస్తే రోడ్ ఎందుకు దోతారని చెప్పి ఇవన్నీ ఇళ్ళ బండ్లు ఇవన్నీ తెచ్చి అడ్డం పెట్టినాం. ఇప్పటి వరకు పంచాయత్ సెక్యూరిటీ కూడా పొద్దుగాలు వచ్చి ఆ ఇళ్ళల్లో పోయి చూసిండు, కానీ ఇక్కడికి వచ్చి ఈడు ఎందుకు ఆపిండు, ఈడు ఎందుకు ఎంత రోడ్డు కన్స్ట్రక్షన్ ఆపేసిరా అని కూడా మాకు ఊరు సెక్రటరీ కూడా మాకు అడగలేడు, ఎవరు అడగలేడు.
ప్రతి ఒక్కరు వీడికి 4-5 సార్లు, ఇది ఒక్కసారి కాదు సార్, వీడికి 4-5 సార్లు మేము ఇట్లా ధర్నా చేయబట్టి ధర్నా చేస్తుంటే ప్రతిసారి వస్తున్నారు, సరే అని చెప్తున్నారు, చేస్తామని చెప్తున్నారు, పోతున్నారు. మేము ఇప్పుడు మాత్రం వీడికి ఇవన్నీ తీసే ప్రసక్తే లేదు. ఎవరన్నా వచ్చి మా సమస్యకు పరిష్కారం ఈ డేట్లో అవుతుంది ఇప్పటివరకు అని ఒక లెటర్ రాస్తాం మేము. ఆ డేట్లో అవుతుంది అని సిగ్నేచర్ పెడితేనే అప్పుడు తీస్తాము. తీసినాక కూడా మళ్ళీ డేట్ వరకు కాలేదంటే మేము మళ్ళీ కూడా అప్పుడు ధర్నా చేస్తాము. మొత్తం ఎక్కడ ఆపేస్తాం. మాకు ఎక్కడ దిగి మాకు ఈ సమస్యకు పరిష్కారం కావాలి. మాకు ఈ బ్రిడ్జ్ కావాలి. ఈ బ్రిడ్జ్ వల్లనే ఆ ఇళ్ళకి నీళ్ళు పోతున్నాయి. మాకు ఆ నీళ్ళు ఒక ఆడియో అది ఆ ఫోటో పంపినప్పుడు ఫోటో ఇప్పుడు ఇంత పెద్ద వాగు అంటే ఇది ఎక్కడ రాని వాగు, భయంకరమైన వాగు వస్తున్నది. ఇది అసలు ఇక్కడ నేను ఏం చేయలేని పరిస్థితి ఉన్నది. మాకు ఎవరికి అడగాలంటే కూడా మాకు ఎవరు కూడా తోచని పరిస్థితి ఉన్నది. ఎవరు బయటికి రానికలేదు, ఏమన్నా అయిందంటే కూడా డాక్టర్ దగ్గర పోవాలంటే లేని పరిస్థితి. మాకు చాలా ఏడ్చి అక్కడనే పడి వస్తే కూడా మాకు ఎవరు అడగరు. ఆ పరిస్థితి బయటికి రాలేని ఎవరైనా బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నాము. నైట్ అంతా నీళ్ళలోనే నిలబడ్డాం మేము. అన్నం కూడా తినలేము రాత్రి. అసలు అట్లే పండుకొని ఇట్లా వండుకోవాలి మేము. మొత్తం వస్తుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ బ్రిడ్జ్ ప్లానింగ్ మంచిగా లేదు. గత ప్రభుత్వం వాళ్ళు కట్టిర్రు, అది ప్లానింగ్ బాగాలేదు. మొత్తం ఈడ వచ్చి స్టాప్ అవుతున్నాయి. ఈ నీళ్ళు మొత్తం రివర్స్ పోయి ఇళ్ళకి మొత్తం చేరుతున్నాయి. ఇది మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయాలి, రీడిజైన్ చేసి మళ్ళీ పెద్ద మొత్తంలో చేయాలని కోరుకుంటున్నాం. అంటే ఆఫీస్ ఉంది కదా, ఎంఆర్ ఆఫీస్ ఉంటుంది, ఎప్పుడు సబ్కలెక్టర్ ఆఫీస్ పోయి కలవచ్చు. మీరు కలెక్టర్ కు రిక్వెస్ట్ చేయొచ్చు, పోయి మీరు పోయొచ్చు అంటారు కదా. ఇది కాదు, వాళ్ళు వచ్చి ఎందుకంటే పంపించాము ఒక 5 నిమిషాలు సమస్య. చూస్తారు పోరాండి తీసుకోండి సార్. ఒక దగ్గర దాదాపు అంటే ఆఫీస్ ఉంది కదా, ఎంఆర్ ఆఫీస్ ఉంటుంది, ఎప్పుడు సబ్కలెక్టర్ ఆఫీస్ పోయి కలవచ్చు. మీరు కలెక్టర్ కు రిక్వెస్ట్ చేయొచ్చు, పోయి మీరు పోయొచ్చు అంటారు కదా. ఇది కాదు, వాళ్ళు వచ్చి ఎందుకంటే పంపించాము ఒక 5 నిమిషాలు సమస్య. చూస్తారు పోరాండి తీసుకోండి సార్. ఒక దగ్గర దాదాపు మెల్లమెల్ల యాలల మండలం కోకట్ కాగ్నా నది బ్రిడ్జిని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పరిశీలించారు. కాగ్నా నది ఉద్రిక్తతకు బ్రిడ్జ్ కొంత భాగం కొట్టుకుపోయింది. దీంతో రవాణా మొత్తం ఆగిపోయింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కాగ్నా నది వైపు ఎవరు వెళ్లరాదని, మరమ్మతులు చేపట్టేంత వరకు రవాణా ఆపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కాగ్నా కొంత భాగం కొట్టుకుపోవడంతో రాగాపూర్, బాగాయపల్లి, ముద్దైపేట్, దారూర్, అచ్యుతాపూర్ తదితర గ్రామాలకు ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరిగి సుమారు 41 సంవత్సరాలు పూర్తయినందున మెత్తబడిపోయిందని పలువురు అంటున్నారు.
సార్ సార్ ఇక్కడికి వచ్చుకోవచ్చు నీళ్ళకి ఇక్కడ రమ్మని ఈసారి వచ్చినంత వాగుమతి ఎప్పుడు రాలేదు. ఈ నమ్మని ఎప్పుడు పైపులు పోలేము, ఆ నమ్మని బిజీ పోలేదు, ఏం పోలేదు. ఫస్ట్ టైం ఘోరంగా వచ్చేసారి పెద్దగా 30 ఏళ్ళ కింద వచ్చిందంట. 30 ఏళ్ళ కింద వచ్చిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఇప్పుడే ఇప్పటి వరకు రాకపోతే ఎప్పుడు బంద్ కాలేవు. ఫస్ట్ టైం బంద్ చేసినాం, మొత్తం సిబ్బంది పెట్టి పని చేసిన మొత్తం ఎవరు రాకుండా ఎవరైనా వచ్చిపోయారా? వచ్చిండు, కలెక్టర్ సార్ వచ్చిండు, ఎమ్మెల్యే సార్ వచ్చిండు, అందరూ వచ్చిండు. అందరూ వచ్చింది. మా విఠలేరు సార్ వచ్చింది. ఏమన్నారు వచ్చి విఠలేరు ట్రాక్టర్ మీద గోవిందపురా ఏమన్నా రాకపోతే అందరు సార్ వాళ్ళు వచ్చిండ్రు. పొద్దున వచ్చి ఇవన్నీ సెట్టింగ్ చేయాలన్నట. వద్దేనా చాలా మంది విధాలు మళ్ళీ రాత్రి జరిగినటువంటి
వర్షానికి కోకట్ బ్రిడ్జే కానివ్వండి, చాలా గ్రామాలు వాటర్లో ముప్పు గురి కావడం జరిగింది. దీన్నన్నింటినీ కూడా, ఎందుకంటే 100 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా కురినంత వర్షం ఈరోజు రాత్రి 24 గంటల నుంచి వర్షం పడతా ఉన్నది. దీనికి ఈ నష్టపరిహారం వెంబడే గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్ళి ఇప్పటికే ఆర్ఎండ్బీ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు సాయంత్రం ఆయనకు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చిన్నాం. సాయంత్రం కలుగుతున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి కోకట్ బ్రిడ్జ్ ఇప్పటికే మనము ప్రపోజల్స్లో కూడా శాంక్షన్స్కి పెట్టున్నాం. తొందరనే దీన్ని శాంక్షన్ చేయించుకుంటూ ఇమ్మీడియట్ మరమ్మతులు చేపించమని చెప్పి ఇప్పటికే అధికారులకు ఆదేశించడం జరిగింది. త్వరగానే చేసి ఈరోజు సాయంత్రం వాటర్ తగ్గిన వెంబడే రాకపోకలు కొనసాగించడానికి తాత్కాలికంగా మరమ్మతులు ఇమ్మీడియట్ చేపిస్తాం. దయచేసి నేను ప్రజలకు ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నాను, అవసరం ఉంటే మీరు బయటికి వెళ్ళండి. ఇంకా రాబోయే 24 గంటలు వర్షాలు, భారీ వర్షాలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. వర్షాలకి ఎవరమేమి చేయలేము. మీరందరూ కూడా జాగ్రత్తగా ఉంటుంటే అత్యవసరం ఉంటేనే బయటికి వెళ్ళండి, కానీ మీరు అనవసరంగా బయటికి వెళ్ళి ఇబ్బందులకు గురిగా ఉందని చెప్పి తాండూరు నియోజకవర్గ ప్రజలకు అందరూ కూడా మరొకసారి విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.